అయితే నమః సేమే, నమామి అన్నా కూడా సేమే కదా. అంటే ఏమైంది మరి? నమః అనేమో ఏం చేస్తున్నాము? చతుర్థి వచ్చినప్పుడే నమః పెడుతున్నాం. నమః వచ్చిందంటే చతుర్థినే చేస్తున్నాం కదా. అర్థమైందా? దేవుడి కొరకు నమస్కారము, నమః అలా వచ్చింది. నమామి, అహం నమామి. అర్థమైందా? అహం దేవాయ నమామి అంటామా, దేవం నమామి అంటాం. అర్థమైందా? ఇప్పుడు నమధాతువే కదా, అక్కడ ఉంది నమధాతువే, ఇక్కడ ఉంది నమధాతువే. మరి నువ్వు ఎందుకు క్రియలు విభక్తులు మార్చావు? ఎందుకంటే అక్కడ నమః లేదు. నమః అనే శబ్దం ఉంటేనే చతుర్థిలో పెట్టుకో. అట్లాగే సో ఇప్పుడు మాం అనేది వేరు, నేను వేరు, నాకు వేరు. అవునా? అర్థమైందా? నేను వేరు, నాకు వేరు. తర్వాత నువ్వు వేరు, నీకు వేరు కదా. మనకేం చెప్పుకున్నాము? నువ్వు, నువ్వు, మీరిద్దరు, మీరందరూ, నేను, మేమిద్దరము, మేమందరము. ఈ ఆరింటిని వదిలేసి నీకు సంబంధించింది, నాకు సంబంధించింది అంటే అక్కడ ఉన్నటువంటి 3 వచనాలు తప్ప. అవునా? ఆ 3 ఈ 3 వచనాలు తప్ప ఈ 6 యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాము? ఆ విభక్తు ఆ క్రియలను తీసుకొస్తాము. మధ్యమ పురుష క్రియను, ఉత్తమ పురుష క్రియను తీసుకొస్తాము. అర్థమైందా? ఈ మామ్ అనేది అన్య పురుష. అన్య పురుష కాబట్టి ఏం తీసుకొచ్చాము? అభవత్. అర్థమైందా? ఇది ఎవరికి కొత్త వచ్చింది విషయమేనమ్మా. ఆ? ఇదే అంటే ఈ అర్థం చేసుకోవటం ఈ కోణంగా అర్థం చేసుకోలేదు నేను. అందుకే చెప్తున్నా నేను. ఇక్కడ మామ వచ్చింది మరి ఎందుకు ఎట్లా రాలేదు అని చాలా మంది క్వశ్చన్స్ ఉంటాయి అవి కదా. అది నాకే ఉండింది స్టార్టింగ్ లో. సో నేను, మేము అన్ని అన్నప్పుడే అంతే. కర్మపదం అయిపోతుంది కదా మామూలుది. అది తర్వాత ఇక కర్మపదం అనేది ఇంకా కొంచెం డీప్ గా వెళ్ళినప్పుడు అవన్నీ అర్థమవుతాయి కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ జస్ట్ ఇది చూడగానే మనకి ఏం కావాలి? మామన్నాను అంటే ఇప్పుడు అభవామి రావాలి కదా అని అనుకుంటాం. నాకు సంబంధించిందే కదా అక్కడ ఉంది కదా. కాబట్టి కాదు, ఇక్కడ నేను లేను, నాకు సంబంధించింది ఉంది కానీ నేను లేను అక్కడ. మేమిద్దరము లేము, మేమందరము లేము కదండి. అవునా? అందుకని అభవత్ అనేది వస్తుంది. ఎందుకు? అది అన్య పురుష. అన్య పురుషకి ఎప్పుడైనా కూడా ప్రథమా విభక్తి తీసుకుంటాం. అన్య పురుషకి ప్రథమ పురుష క్రియ తీసుకుంటాం కదా. అర్థమైందా? అన్య పురుషకి ప్రథమ పురుష క్రియ తీసుకుంటాము. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి కర్మపదమా, ఆ పదమా, ఈ పదమా చూడాలంటే అవి తర్వాత. ఇప్పుడు జ్వరం అనేది ఏంటి ఇక్కడ? కర్త. జ్వరం అభవత్. ఏమయ్యింది? జ్వరం వచ్చింది. ఎవరికయింది? నాకయింది కదా. మరి నేను ఇక్కడ అభవామి రాయాలి కదా అని అనుకుంటాం కదా. సో కానీ ఇది జ్వరం అనేది కర్త. ఇప్పుడు ఇది కర్త అయినా కాకపోయినా వాక్యాన్ని చూసుకుంటే నాకు అయ్యింది, నాకు అనేది అది అన్య పురుష కాబట్టి అభవతే రాయాలి అంతే. ఓకేనా? ఓకే. అతః పుక్కిలించలేదు. నా రావాలి నేను చెప్తాను. ఇది ఒక కంప్లీట్ చేద్దాం ఫస్ట్. కంప్లీట్ అయ్యాక నా అష్ఠీవ్యం. ఒక వాక్యం చెప్పేసుకొని యాక్చువల్గా ఒకటి చాలు. ఓకేనా? అహం హ్యః భోజనానంతరం. తెలుగులో చెప్పండి. అంటే నిన్న నేను అన్నం తిన్న తర్వాత నోరు కడుక్కోలేదు. పుక్కిలించలేదు. అహం హ్యః భోజనానంతరం నా అష్టివ్యం. ఓకేనా? సరే, ఇప్పుడు మనము ద్వివచనం చేస్తున్నాం. ఓకేనా? ద్వివచనం చేద్దామా? అర్థమైంది అందరికి? ఇది ఒక్కసారి చూద్దామా? చూస్తారా? చూసేద్దాం. సరే, ఇక్కడ ధాతువు ఏంటి? స్టివు నిరసనే. ఏంటది? స్టివు నిరసనే.
శివు నిరసన అంటే ఏంటి? పుక్కిలించడము లేదా ముఖం ముఖం కడుక్కోవడం. ముఖం కడుక్కోవడం. ఈ ధాతువుని చూడగానే ఏం చేయాలి మనము? అనుబంధ లోపాలు. అనుబంధ లోపం చేయాలి. చేస్తే మనకేమొచ్చింది? ష్ఠివ్ వచ్చింది. అవునా? ఉకారము అనునాసిక అచ్చు కాబట్టి ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం ద్వారా మనకి అది లోపసంజ అయిపోయింది. అవునా? ఇత్ అనేది ఉన్నప్పుడు అది లోపం కావాలి అన్నారు కదండి. ఇత్తని పేరు ఎప్పుడైతే పెట్టారో లోపం కావాలి. ఓకే. సో అయితే ఇంకా ఏం చేయాలి? ఒకటి చేసేసాం. ఇత్ సంజలు చెక్ మార్క్. ఏమేమి చూడాలి ఫస్ట్? ఇత్ సంజలు. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఇది ఏ లకారం చేస్తున్నామో అది. కాదు, ఇంకా కావాల్సిన అయిపోలేదు. మార్చాల్సిన ధాతువుకి మార్చాల్సిన ధాతువులో ఏదైనా మార్పు చేయాలా లేదా మార్పులు ఏమైనా ఉన్నాయా? కరెక్ట్. ధాతువుకి ఇంకేం ఉండాలి? ధాతువు మొదలగా దేనితో మొదలైంది? ధాతువు దేనితో మొదలైంది గమనించాలి. ధాతు దేంతో మొదలైంది కాకుండా ధాతువులో ఏమైనా మార్పులు వస్తాయా అని అది గమనించాలి. అవసరం లేదు, అది చెప్పుకున్నాం కదా ఇత్తు సంజలని. అది ఫస్ట్ పాయింట్ లో ఇంకా ఈ వేరియేషన్స్ ఇవి. ధాతువుని చూడాలన్నాము, ధాతువులు ఏం చూడాలి కదా? అదే అజంతమా హలంతమా ఇవన్నీ చూడాలి. ఇత్తు సంజలు ఉన్నాయా లేదా చూడాలి. ఉంది లేదు చూసుకోండి. అయిపోయింది. అది అయిపోయినాక ఇంకా సెకండ్ ఏం చేస్తారు? ధాతువు దేనితో మొదలైందో చూసుకోవాలి. చూసుకోవడం అంటే ఏంటి? ఇలా అయ్యిందని అంతకే ఊరుకుంటారా? మార్చాల్సింది ఉంటే మార్చుతారా? మార్చాల్సి ఉంటే మార్చుకుంటాం, లేకపోతే అట్లాగే ఉంచుతాం కదా. అంతే. ధాతు దేంతో మొదలైందని నాకు అర్థం కాలేదు, ఎట్లా అనేది. ఎన్ని రకాలు మొదలైతాయి? ఎన్ని రకాల మొదలైతే మనం ఏమేమి చేంజ్ చేస్తాము? మన అకారంతో మొదలైందా, షకారంతో మొదలైందా, అవునా? వీటితో మొదలైందా చూసుకోవాలి. ఓకే, నకారం షకారం. నానా షానా ఈ సెకండ్ పాయింట్ లోనే పెట్టేద్దాం. ఇది నానా షానా అని రాద్దాం. దేంతో మొదలైందంటే ఏంటి? అణకారంతో మొదలైందా, షకారంతో మొదలైందా? ఓకేనా? అలా కాదు, దేనితో మొదలైందా తీసేసి ధాతు నాతో షాతో మొదలైందా లేదా చూసుకోవాలని రాసుకుంటారు. ఇదే ఉండాలి మైండ్ లో, ఇదే వెలగాలి. అందులో మీకు ఆన్సర్ రావాలి. సరే అయితే. అది మొత్తం కంప్లీట్ గా ఇవ్వద్దు కదా, ఇచ్చి వాళ్ళు కూడా ఆలోచించాలి. అది వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇవి బాక్స్ పెట్టేసుకోండి. ఫస్ట్ ధాతువును చూడగానే చెయ్యాల్సిన పనులు ఏం రాస్తారు అక్కడ? పైన హెడ్డింగ్ ఏం రాసుకుంటారు దానికి? ధాతువును చూడగానే చేయవలసిన పనులు. ఓకే, ఇంటికి ఎవరైనా రాగానే చేయవలసిన పనులు. అవునండి. మంచినీళ్ళు తాగడానికి ఇవ్వాలి. అట్లాగా ధాతువును పాతకాలం అయితే కాళ్ళు కడుక్కుద్దికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అదేం లేదు. మంచినీళ్ళు ఫ్యాన్ వేస్తారు, అది మెయిన్. చూడగానే చేయవలసిన పనులు. ముందు నవ్వుతూ ఆహ్వానించాలమ్మా, ఫస్ట్ చేయాల్సింది అది. ఇదితో ధాతువు కూడా మనం అనుబంధ లోపంలో చేసేదేగా మేడం. అవును, ఇత్త సంజలు కదా. అది ఇత్త సంజల కిందకి వచ్చిందా లేదా? ఇత్త సంజల్లో మళ్ళీ అది ఎలాంటిదో కూడా గమనించాలి. అర్థమైందా? ఉకారం ఇత్తైందా, ఈకారం ఇత్తైందా? ఈకారం ఇత్తైతే ఏమొస్తుంది? అవునా? ఇత్త సంజల్లో వస్తుంది అది. ఓకేనా? ధాతువుని మంచి క్వశ్చన్ అమ్మా, ఇది మంచి క్వశ్చన్. ధాతువుని చూడగానే చేయాల్సిన పనులు ఏమేమవి? రెండే. ఏమేమవి? ఒకటి ఇత్సంజ్ఞలు, రెండు ధాతు దేంతో మొదలైంది. నానా షానా. ఎన్నున్నాయి పనులు? రెండు పనుల్ని చూడాలి. దీనికి ఏమీ సూత్రం లేదమ్మా. దీనికి ఇత్త సంజలు అయితే ఇత్త సంజ దేంతో అయ్యిందో గమనించాలి. అవును, అది తెలుసు. ఇత్సంజ్ఞలు అంటే తెలుస్తుంది. ఇప్పుడు మీరు మామూలుగా ఇదేదో చెప్తారు చూసుకోవాలి. దేంతోని ప్రత్యేకం ఉంది? ఇకారంతో ఉంటే ప్రత్యేకం. అవును, ఇది అయితే మళ్ళీ వేరేది వస్తుంది. ఇది తోనం ధాతోహో, అవునా? ఇకారం ఇత్తైతే అందుకే దానికి ఒక బాక్స్ పెట్టుకున్నాం. మళ్ళీ ఇకారమా, ఉకారమా, రికారమా. సో ఈ అయితే దానికి బాక్స్.
అంటే అక్కడ ఆగాలి, పాజ్ చేయండి, పాజ్ చేసి ఆలోచించాలి. ఓకేనా? ఉమ్. అది ధాతువు దేంతో మొదలైంది? నా అణ షాతో మొదలైతే అక్కడ పాజ్ అయిపోయి ఆలోచించాలి. ఎందుకు ఈ రెండు ప్రత్యేకం ఉంది? అనా ఉంటే మనం నా, రెండోసారి రివిజన్ కి వెళ్ళినప్పుడు ఇన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నామే, ఫస్ట్ టైం ఎందుకు రాలేదు ఇన్ని ప్రికాషన్స్? ఆ, ఎవరికి మనల్ని నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను. అది కాదు, ఫస్ట్ మనం అమ్మ ఇవన్నీ చెప్పాము. ఎట్లా చెప్తాము? ఒకటి అమ్మ ఇప్పుడు అంటే ఫస్ట్ టైం సార్ అది అర్థం అవడానికి టైం పడుతుంది కదా, అది ఆ కాన్సెప్ట్ అదే. అర్థమైతే చాలు అని వెళ్ళారు. అట్లా రెండోసారి వచ్చేసరికి కంప్లీట్ అయింది కాబట్టి సిలబస్ ఇప్పుడు ఇవన్నీ చెప్పండి అని మనల్ని అడుగుతున్నారు. అది ఇంకా నాకేం ఆలోచన వస్తుందంటే మూడోసారి మళ్ళీ చెప్పారనుకోండి, అప్పుడు ఇంకా కొన్ని వస్తాయి అనుకుంటున్నా వస్తాయి ఇట్లాంటివి. ఖచ్చితంగా. వస్తాయి మరి, అదే. అంతే సబ్జెక్ట్ పెరుగుతూ అదే, ఉంటుంది అదే. కదా మనకి. ఇప్పుడు ఏమైంది? సంస్కరింపబడుతూ ఉంటది, అదే, సంస్కరింపబడుతూ ఇప్పుడు ఉంటది. సార్వధాతుకం ఉంది. సార్వధాతుకాలు 4 చెప్పుకున్నాం, అందులో ఒకటే దాని గురించి చెప్పుకున్నాం, ఇంకా 3 యాడ్ అవుతాయి అవును. మనలో. అవునా? అవును, అది అవును. ఉత్తమం. ఉమ్. అంటే విషయం చాలా లోతుగా వెళ్తుందని అర్థం. అంతే, లోతుగా వెళ్తున్నప్పుడల్లా పాయింట్స్ యాడ్ అవుతా ఉంటాయి. అవును. ఆ, సో ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఇది ఉత్తమ పురుష ద్వివచనము. అవునా? అదే లకారం పెట్టాలమ్మా నెక్స్ట్. లస్య ఇది ఉత్తమ పురుష హెడ్డింగ్ ఉత్తమ పురుష అని పెట్టుకోండి. ఫస్ట్ లో హెడ్డింగ్. ఇది ఏకవచనం. లెఫ్ట్ Hmm. సైడ్ అంతా కూడా ఏకవచనం చేసినాం. ఎందులో ఇవి 6 రావాలమ్మా. నిన్న దాన్ని ఇది చేసాం, మనం ఫార్మాట్ చేసాం. లంగులో చేస్తున్నాం. అవునా? ఉమ్, ఉమ్, అది మీరు రాసుకోండి. ఉత్తమ పురుష లంగ్, అదే ధాతువు, తర్వాత అది గణము, తర్వాత పరస్మైపద ఆత్మనేపద, ఆ 3 ఒక సెట్. ఇదేంటిది? తర్వాత 4 పురుష. పా. ఓకే, స్టివు నిరసనే 4 పా అంటే ఏంటి? దివాది గణము పరస్మైపది. మళ్ళీ చెప్పారు ఒకసారి. ఓకే, చెప్తున్నాను వినండి. లంగ్ లకారము ఉత్తమ పురుష ఏకవచనం చేస్తున్నాం, ఇక్కడ చేసాము. స్టివు నిరసన ఇప్పుడు 4 పా. ఆహా. ఓకేనా? 4 అంటే దివాది దివాది గణం అమ్మ, 4వ గణం. ఓహో అట్లానా? ఇప్పుడు మనం చేయబోయేది ద్వివచనం. ఉత్తమ పురుషలోనే ఉన్నాం ఇంకా. పురుష లంఘనకారం ఏకవచనం. అంతే. ఈ 6 వచ్చేస్తుంటే సరిపోతుంది. ఇచ్చిన స్టివ్ ధాతువు, దివాది గణము, పరస్మైపది, ఓకేనా? లంగు, ఉత్తమ పురుష నెక్స్ట్ ఏకవచనం. ద్వివచనం. ఎక్కడ రాస్తున్నారు మీరు అన్ని? మీరు ఫిట్ స్క్రీన్ పెట్టండి. వివచన ప్రత్యయం వస్. ఏకవచనం కాదు, ద్వివచనమా? సో ఇప్పుడు ద్వివచన ప్రత్యయం ఏంటిది? వస్. మిప్పు వస్ కదా. దీనికి ప్రత్యయము ద్వివచన ప్రత్యయము వస్. ఇక్కడ ఉత్తమ పురుష ఏకవచనం అన్నాం కదా. అయిపోయింది అది. అది అయిపోయింది ఇంతవరకు. ఇందాక చేసిన దానికి హెడ్డింగ్ పెట్టారు, ఇప్పుడు అంతే. ఇప్పుడు ద్వివచనంలోకి వెళ్తున్నాం మనం. ద్వివచన ప్రత్యయం ఏంటి? అది అక్కడ ఇచ్చారుగా, మొత్తం తర్వాత రాసుకోండి. సో ఇప్పుడు వస్ ఉంది కదా. ధాతువు ఏంటి? స్టివ్ ధాతువు. స్టివ్ అయిపోయింది. తర్వాత ప్లస్ వస్, లంగ్ లకారము వస్. వస్ దేంతో వచ్చింది? లంగ్ లకారంతో చేస్తున్నాం. అవునా? ఇప్పుడు లంగుకున్న ప్రత్యయం అది. లంగుకున్న ప్రత్యయంలో మారుతుందా మారదా చూడండి. ఏం సూత్రం వస్తుంది అక్కడ? ఇప్పుడు స్టివ్ ధాతువు ఏమైపోయింది? లంగ్ చేస్తున్నాం కాబట్టి అష్టివ్ అయిందా? అష్టివ్ రాయొచ్చా లేదా? రాయొచ్చు. అంటే ఆద్యంతో టకితావు కాదా అది? అష్టివ్ కాదా? అష్టీవ్. అవునా? ఆద్యంతో ఇప్పుడు మేము టకితావు హై వస్తుంది స్కూల్ కి కదా. వచ్చామమ్మా. ఇప్పుడు ఎల్కేజీ అయితే అది ఆద్యంతో టకితో అది. ఓకే, ఆగండి.
ఇప్పుడు ఇది వస్ ఉమ్, ఏంటిది? లంగ్కి సంబంధించిన ప్రత్యయం ఇక్కడ ఇప్పుడు ఏంటది? లంగ్. లంగ్కి సంబంధించిన ప్రత్యయం ఇది. లంగ్ అని గుర్తుపెట్టుకోవాలి. వస్ లంగ్కి సంబంధించిన ప్రత్యయం. సో కాబట్టి అది ఎలా మారాలి? సకారం. ఏం కావాలి దాంట్లో? నిత్యంగితః. ఏం చెప్పుకున్నాము? నిత్యం ఎప్పుడు గితః. లోపమైతుంది. సకారం ఎప్పుడు కూడా లోపం లోపం అవుతుంది. అవుతుంది. దేంట్లో? లంగ్ లో లంగ్ లో. లంగు ఉత్తమ పురుషులు. ఒక్క నిమిషం, అట్లా కాదు. గిత్ లకారము ఉత్తమ పురుషలో. ఎక్కడ? గిత్ లకారము గిత్తిలకారః ఉత్తమ పురుషే. లింగు లంగు కాదు. గిత్ లకారము ఉత్తమ పురుషలో. ఏంటది? గిత్ లకారం. గిత్తిలకార ఉత్తమ గిత్ పురుషలో. లకారము ఉత్తమ పురుషలో ఏమైతుంది? సకార లోపం. సకారము లోపిస్తుంది ఎల్లప్పుడూ. ఏంటి? గిత్ లకార లకారములో సకార లోపం. నిత్యం. ఎక్కడ? ఉత్తమ పురుషులు. ఉత్తమ పురుష ద్వివచనం. ఉత్తమ పురుష. వచనం కాదు, ఉత్తమ పురుష మొత్తం. అదే ఉత్తమ పురుష అంతే. ఆ. ఉత్తమ పురుషలో నిత్యం అన్నమాట. సకార లోపం నిత్యం. ఎక్కడ? ఉత్తమ పురుషలో. ఉత్తమ పురుష. గిత్ లకారములో ఉన్న సకారానికి లోపం. సకారానికి నిత్యం లోపం. ఓకేనా? ఓకే అమ్మా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ? ఉత్తమ పురుషులు. ఉత్తమ పురుషలో. ఎవరు చెప్పారు అట్లాగా? కవిత నిత్యం చెప్పిందా? నిత్యం గితః. నిత్యం గితః. కవిత చెప్పిందా? ఎవరు చెప్పారు? వార్తికం నిత్యం పాణి గితః. మహర్షి గారు అయ్యో, నిత్యం గితః. వార్తికం కాదమ్మా. వార్తికం కాదు ఇది. సూత్రమే. వార్తికం నుంచి బయటకు వచ్చేసేయండి. ఇక నిత్యం గితః. సూత్రం చెప్పింది. సూత్రమే చెప్పింది. ఉత్తమం. నిత్యం గితః. గితః. నిత్యం గితః ఉంది మనకి. ఇక్కడ ఏమన్నా అర్థమవుతుందా? అర్థమవుతుంది. గిత్తిలకారాల్లో నిత్యంగా. అంతే. ఉత్తమ పురుష ఒకటి లకారాల్లో మిస్ అయింది, అది నిత్యంగా. అనువృత్తిలోకి నిత్యంగా. తీసుకోవాలి. కాదు, అంతే అంతే. అర్థమైంది. కాబట్టి మనం ఏం అవును. చేస్తాము? అనువృత్తి అనువృత్తి. తెచ్చుకుంటాం. అక్కడ ఏమేమి ఉంటాయి చెప్పండిగా. ఎక్కడ చూడకుండా ఉత్తమ పురుష చెప్పండి. ఉంటదమ్మా. ఆ? ఉత్తమ పురుష ఉంటది. ఉత్తమ పురుష ఉంటది. సూపర్ అండి. ఇంకేముంటది? ఇంకేముంది? లోపం చేస్తాము ఆ అంటున్నాం. లోపహ ఉంటది. ఉత్తమం. సూపర్. లోపం. లోప. ఉత్తమ పురుష అనేది అనువృత్తి, ఇంకా లోపహ అనేది అనువృత్తి. రెండు వచ్చేసినాయా? కంప్లీట్ వచ్చేసిందా? వచ్చేసింది. నిత్యంగితః ఉత్తమ పురుష లోపహ. ఇంకా సకారం రాలేదు. ఏం లోపం అవ్వాలి? సకార. సకారం. సకారః. సలోపహ. ఏం చెప్తాం ఇక్కడ? సలోపహ. ఇప్పుడు లోప దగ్గరే సలోపహ రాస్తే సరిపోతుందా? అంతే, అదే రాశాను చూడండి. ఉత్తమ పురుష సలోపహ. అంతే. నిత్యంగితః ఉత్తమ పురుష సలోపహ. ఏం చెప్తారు ఇప్పుడు? నిత్యం గితః ఉత్తమ ఉత్తమ పురుష సలోపహ. అంటే ఏమర్థమైంది అక్కడ? అంటే ఉత్తమ పురుష గిత్తిలకార. చెప్పండి. గిత్తు లకారాలలో ఉత్తమ పురుష యందు నిత్యంగా సకార లోపం జరుగుతుంది. ఇక్కడ గిత్ అంటే ప్రత్యయంని తీసుకుంటారా, లకారాన్న? లకారహ పెట్టుకోండి అక్కడ. లకారాలు. ఇక్కడ లకారహ కూడా పెట్టండి. అనువృత్తిలో లకారహ. లకారహ కూడా పెట్టుకోండి. మళ్ళా గిత్ అనగానే గిత్ ప్రత్యయం తీసుకొచ్చి మళ్ళా ఇది ఇట్లా అయింది అని చెప్పొద్దు. ప్రత్యయం కాదు అక్కడ, లకారం. ఓకేనా? ఏంటది? ఉత్తమ పురుష సలోపహ లకారః. ఏం లకారం అది? గిత్ లకారః. అమ్మా ఇక్కడ లకారహ పెట్టాలా, లకారే పెట్టాలా? అన్ని ఊరికే అట్లా రాస్తున్నాం కదా లకారములో అని. లకారే అని పెట్టుకోండి. లకారః అనేది చెప్తున్నాను. లకారములో కదా, లకారే. ఎందుకంటే పాణి మహర్షి గారు అది సప్తమిలోనే చెప్తారు అది. అవును, అంతే. ఇక్కడ ఉత్తమ పురుష అన్నాము. ఉత్తమ పురుషలో ఇవన్నీ కూడా అవే కదా. అంత సప్తమి వస్తుంది అప్పుడు. ఉత్తమ పురుషే లకారే జస్ట్ సలోపహ భవతి. అట్లా అన్నమాట. సో ఇప్పుడు మనము జస్ట్ ఇవి నిత్యం భవతి. రాస్తున్నాం. ఉత్తమ పురుషే
అది అంటే సూత్రం లాగా చెప్తున్నాం కాబట్టి ఉత్తమ పురుషాస లోపః లకారః అంతే ఓకే అంతా రాసుకోండి. ఉమ్. నిత్యంగిత ఎక్కడైతుంది? ఉత్తమ పురుషలో లకారములో, ఏ లకారము? గిత్తు లకారములో ఏమైతుంది? సకారము లోపిస్తుంది. సలోపః 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 అట్లా విడివిడిగా చెప్పొద్దు. సలోపః. సలోపః నలోపః అంటే ఇంటి దగ్గర నకారం లోపిస్తుంది. సలోపః అంటే సకారం లోపిస్తుంది. మలోపః అంటే మకారం లోపిస్తుంది. మకారం లోపిస్తుంది. న లోపః అంటే లోపం అవ్వదు. లోపం లోపం అవ్వదు. అది అర్థమవుతుంది కదా? అమ్మా చెప్పే ఇక్కడ రెండు విధానం. అర్థాలు ఉన్నాయమ్మా. నా విడిగా రాస్తేనేమో లోపించదు అని. ఆ, నలోప కలిపేసామంటే నా లోపం అవుతుందని. అది ఓకేనా? లేకపోతే ఉత్తమస్య అని కూడా రాసుకోవచ్చు మీరు. ఓకే, ఉత్తమ పురుష ఉత్తమస్య. అవునా? ఉత్తమ పురుష అని చెప్పినా అది ఉత్తమం అది చెప్పినా అంతేలేదు. ఓకేనా? ఓకే ఓకే, నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? ఇక్కడ లోపం అయిపోయింది, సకారం లోపిస్తుంది అని చెప్పాము. అవునా? ఇక్కడ మనకి ఎప్పుడైతే అట్టు తీసుకొస్తామో, ఇంకా అట్టు తీసుకురాలేదు మనం కదండి. స్టివ్ ప్లస్ వస్ రాసుకున్నాం. స్టివ్ ప్లస్ వస్ ఇందాక మీరు రాసినట్టున్నారు. ఆ స్టీవ్ అని ఎక్కడ రాశారు, అది తీసేసారా? తీసేసాను. ఎందుకు తీసేసినానంటే వేరేవి యాడ్ చేసినాను, అందుకే అది తీసేసాను. సరే. సో ఇప్పుడు రాద్దాం. ఏం రాయాలి? అస్టీవ్. కాదు, అస్టీవ్. అస్టీవ్. అష్టీవ్. ఇది ష్ఠీకి దీర్ఘం ఎట్లా వచ్చింది చెప్పండి ఒకసారి టకటక. దానికి దీర్ఘం స్టివ్ క్లము చమాం దీర్ఘ శితి. నిత్యంగిత 3, 4, 99 రాసుకోండి. 3, 4, 99. ఓకే. దేనికమ్మా 3, 4, 99 నిత్యం గిత. నిత్యం గిత సూత్రం నెంబర్. ఇక్కడ సకారం ఎక్కడ లోపిస్తుంది? గిత్తు లకారములో. ఓకే, లోట్ లకారం ఉత్తమ పురుష ఏంటి? తిత్తది తిత్తులకారం. పిత్తులకారం. సో పిత్త అయితే అది గిత్త కాదుగా. కాదు. మరి ఎక్కడ పనిచేస్తుంది అది? లోటో లంగువత్ అని చెప్పేసి అక్కడ కొన్ని వాడతాం. దేనికి వాడతాం అక్కడ? ఏది? ఎల్ పిన్స్. అదేంటి మన వాచ్ క్లాక్ లో ఉన్న 3 పిన్స్. 3 పిన్స్ లో ఈ ఎల్ ఒకటే వాడతాం, ఇంకో పిన్ తీసుకోము. ఎందుకని? ఆ ఉత్తమ పురుష మొత్తం కూడా పిత్, దానికి వేరే సూత్రం వస్తుంది అక్కడ. ఓకేనా? అందుకని మేర్ని వచ్చింది. అమ్మా లోటో లంగవత్ అంటే ఇక్కడ మనం లంగే కదా. ఇక్కడ ఈ నిత్యం గిత్త అనేది లంగులో తెచ్చాం కదా. తర్వాత పోదాంలే అక్కడికి. సరే, ఇప్పుడు ఇంకా కొంచెం అదే. ఓకే, ఇక్కడ బస్ వచ్చింది. అవునా? ఆ బస్సుకి ఏమైపోయింది? వా వచ్చింది. వా అనేది ఎలాంటిది? ఇప్పుడు మనకి ఏముంది అంగంలో? అంగంలో ఏముంది? అంగంలో అదంతాంగం. అదంతాంగంలో తర్వాత ఏముంది? ఇక్కడ వకారం ఏంటిది? అది వకారం వచ్చి వల్ ప్రత్యాహారం. వల్ ప్రత్యాహారం ఇది. అవునా? వల్. తర్వాత ఇంకా ఇది యై ప్రత్యాహారం కూడానా కాదా? ప్రత్యాహారం. ఇప్పుడు యా తర్వాత ఏముంది? వా వెంటనే ఉంది, ఎట్లాగూ వస్తుంది. ఈ ఎక్కడ వస్తుంది? తర్వాత ఎక్కడో వస్తుంది. కాబట్టి ఏ ప్రత్యాహారం కూడా అమ్మా. ఏ ప్రత్యాహారం. ఏ ప్రత్యాహారం వల్ల మనకేం అర్థమైంది? సూపర్ సూపర్. అర్థం కాలేదు మేడం. ఏ ప్రత్యయం అని? యై అనేది ఒక ప్రత్యాహారం. ప్రత్యాహారం దేనిలో ఉన్నాయి? మాహేశ్వర సూత్రాల నుంచి. సో ఇప్పుడు అదేమైంది? చక్కగా మనం లట్లకార ఉత్తమ పురుష మర్చిపోయాము, అందుకనే మనకి గుర్తు రాలేదు. అతో దీర్ఘో యయి ఉత్తమ పురుషులో చేస్తాం కదా యయి ప్రత్యాహారాలకు వస్తే. అది కాబట్టి ఇక్కడ అకారానికి దీర్ఘం వస్తుందమ్మా. ఎక్కడ? యాలో ఉన్న ఆకారాన్ని. అదంతాంగానిక.
యాక్చువల్గా అప్పుడు నిత్యంగిత మనకి ఎందులో వస్తుంది అది నిత్యంగిత లంగ్లకారాలు ఉత్తమ పురుషులు అనుకున్నాం కదా ఉత్తమ మనం ఇప్పుడు. పురుషులో వస్తుంది. ఉత్తమ పురుషులో అది లట్లో ఎందులో వస్తుంది? లట్లో వస్తుంది, ఆ లింగ్ లింగ్ లట్లకారాలో లింగ్ లో వస్తుంది, వస్తుంది, అవునా? లంగ్లో లింగిలో వస్తుంది, లంగులో కూడా వస్తుంది, కానీ ఎక్కడ రావాలి అది లంగులో? ఉత్తమ పురుషులు ఉత్తమ పురుషుల్లో ద్వితీయ, ద్వివచనంలో, బహువచనంలో. అది ఒకసారి ఆ పాట ఓపెన్ చేయండి అమ్మా, మీరు లెసన్స్ ఉన్నాయి కదా ఉమ్, దాని గురించి చెప్పుకున్నాం, అది ఉమ్, ఓపెన్ చేస్తుంది. అయిపోయింది, అది కరెక్టే కదా, అయిపోయింది కదా. సో ఇంకా మరి ఇంకా డౌట్ గా చెప్తుంటే మీరు ఇంకేమైనా ఏమైనా పొరపాటున పెట్టామా అనిపిస్తుంది. ఉమ్, ఉమ్, లుంగ్లో ఉమ్. కూడా వస్తుంది. ఉమ్. ఇప్పుడు మనకి ఏమంటున్నాం, మనం ఏం ధాతు చేస్తున్నాం? స్టివ్ ధాతు చేస్తున్నాం. ఒకసారి స్టివ్ ధాతుని ఓపెన్ చేసి చెప్పండి, ఇక్కడ ఏమొస్తుందో నాకు. రూపం ఏంటి? Just రూపం చెప్పండి అష్టివ్యావ అంతే. లంగ్ అష్టివ్యావ, ఆ, అష్టివ్యామ. అంతే. ఆ, వచ్చేసిందిగా, ఇప్పుడు దీర్ఘం వచ్చేస్తుంది, యాకి దీర్ఘం వచ్చేస్తుంది. ఉమ్, ఉమ్. ఉమ్. అతో దీర్ఘో ఎయి సూత్రం ద్వారా ఉమ్, యకారంలో నకారానికి దీర్ఘం. ఉమ్. అర్థమైందా? ఉమ్. అమ్మా అష్టివ్యామ అంటే దీని అర్థం ఏంటి? ఇద్దరు పుక్కులించారు. మేమిద్దరము మేమిద్దరం ఇందాక మనం ఒకళ్ళకి రోగం ఉన్న పుక్కులించలేదు అని చెప్పాంగా, ఇక్కడ ఇద్దరు ఇక్కడ అన్నమాట. ఇద్దరు, ఇక్కడ ఉమ్. ఇద్దరు అంతే. ఇప్పుడు మీకు అర్థమైందా లేదా ఇది? అదంతాంగం అర్థమైందమ్మా. ఉంటే, అదంతాంగం ఉంటే ఏం చూసుకోవాలి? ఏయి ప్రత్యాహారం చూసుకోవాలి. అదంతాంగం అవును, ఉంటే ఏం చూడాలి? ఏయి ఏయి ప్రత్యాహారం ప్రత్యాహారం. ఉందా లేదా చూసుకోవాలి. ఎప్పుడైనా ఉమ్. అదంతాంగం వచ్చిందంటే ఉత్తమ పురుషలో ఏం చూస్తారు? ఏ ఏయి ప్రత్యాహారం ప్రత్యాహారం. ఏయి ఎక్కడ చూస్తారు? ప్రత్యాహారం. అది ఉత్తమ పురుషకే చూడాలి. ఉత్తమ పురుష ఇక్కడ అదంత రాసుకోండి. అంగం అవ్వాలి, ఉత్తమ పురుష అవ్వాలి. ఆ, అది రాసుకోండి అక్కడ. అమ్మ ఉత్తమ ఏ పురుషలో ప్రత్యాహారం గురించి చెప్పరా కొంచెం? ఏ చెప్తారు. ప్రత్యాహారం ఫస్ట్ గురించి ఇది చెప్పరా రాసుకోండి, ఒకసారి? ఉత్తమ పురుషులు రాయండి. ఇది ఈ రెడ్ గా ఉన్నాయి అన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఉత్తమ పురుషలో అదంత అంగము ఉంటే ఏ ప్రత్యాహారము ఉందో లేదో చూసుకోవాలి. ఏయి ప్రత్యాహారము ఇది పరంగా ఉందో లేదో చూడాలా ఎట్లమ్మా? ఉమ్. అదంతంగం అంటే పరంగానే ఉండాలి అది. దానికి దానికి ఏ ప్రత్యాహారం ఉమ్. దానికి పరంలోనే అన్నమాట. ఉమ్. ఉమ్. దానికి ఏ ప్రత్యాహారం ఉందో లేదో చూసుకోవాలి. అప్పుడు ఏమైతుంది? అదంతాంగానికి దీర్ఘమవుతుంది. అదంతాంగంలో ఉన్న చివరి అక్షరానికి దీర్ఘమవుతుంది. అలా కాదు, పరంగా ఉన్నప్పుడు మాత్రమే అదంతాంగానికి దీర్ఘం వస్తుంది. అమ్మ ఇక్కడ ఏ ప్రత్యాహారం ఏది ఇక్కడ మరి? యానా? అంతే. యా కాదు. వా వా అది యా అనేది అదంతాంగము, దానికి దీర్ఘం వస్తుంది. అదంతాంగంలో చివరి అక్షరానికి ఏం రాయాలి? చివరిది. అదంతాంగంలో చివరి అక్షరానికి. అదంతా అంటే ఆనేగా చివర్లో ఉండేది. అదంతాంగం ఉంటే సరిపోదు, దాంట్లో ఏ దానికి రావాలి దీర్ఘం? చివరి అకారానికి. అక్షరానికి. అకారానికి. చివరి అక్షరానికి రాసుకోండి, చివరి వర్ణానికి. దీర్ఘం వస్తుంది. ఓకే, మనకి 10 నిమిషాల టైమర్ వచ్చేసింది. టైం అయిపోతుందమ్మా. అది ఉత్తమ పురుష బహువచనం కూడా అయితే చెప్తే టకటక చేసేద్దాం. చేసేయచ్చు. ఓకే, ఉత్తమ పురుషులు అదంతాంగా ఉంటే దానికి ఏ ప్రత్యాహారం ఉందో లేదో చూసుకోవాలి. అదంతాంగంలో చివరి వర్ణానికి అప్పుడు దీర్ఘం వస్తుంది. అప్పుడు అష్టివ్యావా. ఓకే, ఇప్పుడు చెప్తాను మునిగారు, మీరు అడిగిన ప్రశ్నలు ఇప్పుడు వినండి. ఇక్కడ మనకి అష్టీవ్ యా, ఇదంతా ఏంటిది? అదంత అంగం. ఇక్కడ రాసుకోండి, అదంత
అంగం ఇది. అదంతంగంలో మనకి ఎన్ని కనిపిస్తున్నాయి అకారంతో? ఆదిలో ఒకటి అకారం కనిపించింది, తర్వాత ఇక్కడ ఈ కనిపించింది, తర్వాత ఆ కనిపించింది. అవునా? ఇక్కడ ఆల్రెడీ దీర్ఘం ఉంది, స్టీలో దీర్ఘం ఆల్రెడీ ఉంది, సో అది తీసేయచ్చు. అదంతంగంలో దీర్ఘం అన్నాం అనుకోండి, దేనికి దీర్ఘం పెడతావు కదా? చివరి దానికి ఆ చివరి దానికి అందుకనే మనం ఏం రాసాము? చివరి దానికి. చివరిలో ఎక్కడుంది? యాలో ఉన్నటువంటి అకారం. అవునా? ఈ అదంతంగం ఉంటే సరిపోదు, దాంట్లో దేనికి దీర్ఘం పెట్టాలి? చివరి దానికి దీర్ఘం పెట్టు అని చెప్పింది. ఎవరు చెప్పిండ్రు? యయ్. యయ్ ప్రత్యాహారం ఉంటే ఇక్కడ యయ్ ప్రత్యాహారం ఏంది మరి? వకారము యయ్ ప్రత్యాహారం. అవును. యయ్ ఏంటిది ఇక్కడ? వకారం. మునిగారు అర్థమైందా? ఓకే ఓకే. ఆ, ఇది యయ్ అనేది ప్రత్యయము దేంతో మొదలైంది? యయ్ ప్రత్యాహార వర్ణంతో మొదలైంది. అంటే యా వా వా పక్కదే రెండవదే కాబట్టి ఖచ్చితంగా యైలో ఉంటది. అవునా? అవునా? ఇది ఎక్కడ వస్తుంది? కపై. కపై కపై తర్వాత కపై అంతే అంతే కపై. కపై అంతే ఆ, కపై అంతే అంతే. యావ ఉమ్, యావారాల కప ఉమ్. యు అంటే యు అనేది అప్పుడు రెండు. శా షా సా హా తప్ప మిగతా అంతా వల్ ప్రత్యాహారంలో ఉన్నాయి అన్ని వస్తాయి. ఉమ్. సో ఇప్పుడు యై ప్రత్యాహారం అదనమాట. యై ప్రత్యాహారం అలా ఉంటే అప్పుడు ఈ అంగములో ఉన్నటువంటి చివరి అక్షరానికి, చివరి వర్ణానికి దీర్ఘం వస్తుంది. అవునా? ఎక్కడ వస్తుంది? ఉత్తమ పురుషలో. ఎక్కడంటే అక్కడ కాదు, ఎక్కడ? ఉత్తమ పురుషులు. ఉత్తమ పురుషలో. అదంతంగం ఉంటే నేను ఎప్పుడు అదంతంగం అదంతంగం అని చెప్తుంటాను. ఎందుకు? ఈ విషయం కోసం. అర్థమైనా? ఈ అదంతాంగంని చూసుకోవాలి. చూసుకుంటే అక్కడ పరంలో ఏముందో చూడాలి. దానికి పరంలో ఏముందో చూస్తే వాటిని బట్టి సూత్రాలు వేరైతుంటాయి. సార్వధాతుక ప్రత్యయము ఏముంది అక్కడ? యా ఉందనుకోండి, అప్పుడు ఏమైతుంది? అదంతంగానికి యా వస్తే అంటే ఇయ్యు ఆదేశం అవుతుంది. అందు ఏమైతుంది? గురించి అందు గురించి ఉత్తమ పురుషులు ఆ, ద్యోతన బహువచనానికి దీర్ఘాలు వస్తాయి. కరెక్ట్ అండి. ఓకే. బహువచనం సో ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది రూపము? దీర్ఘం వచ్చేసి అష్టివ్యావ అష్టివ్యావ. అష్టీవ్యావ. అష్టివ్యావ. మీరిద్దరు నిన్న పుక్కిలించలేదు. ఒక అంతే వాక్యం అండి. చదివితే అయిపోతుంది. అంతే. సింపుల్ గా. వాక్యం ఏదైతే ఉందో దాన్ని మార్చేసుకోండి, ద్వివచనం పెట్టేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మూడవది. మీరిద్దరం కాదండి, మేమిద్దరం పుక్కిలించాము. మేమిద్దరం ఈ రావాలి. రోజు కాదు. ఈ రోజు కాదు. ఆ కండిషన్ మర్చిపోవద్దు. బహువచనం ఇప్పుడు బహువచనం ఇప్పుడు చేస్తున్నాము. బహువచనంకి వెళ్దాం అమ్మా. అవునండి. మస్. ఇప్పుడు ఏంటి? మస్. మస్సా? అవును మేడం. మస్. ఇప్పుడు బహువచనం. ఇది ఇప్పుడు దీనికి చాలా సింపుల్ అమ్మా. వా తీసి మా పెడితే వచ్చేస్తుంది దీని రూపం. అంతే. ఈ బహువచనంలో చూడండి మునిగారు, అంతేనా? ఇంకా నేను అంత దూరం అందుకోలేదు. ఇప్పుడు స్టీవ్ మనం ధాతువు. ఎప్పుడు రూపాలు చెప్తాం కదా, ఈ రూపాలు చెప్పాడు. అష్టివ్యావ అష్టివ్యామ వరుసనే చెప్తున్నాం కదా మనం. అష్టివ్యామ అది చెప్పగలుగుతా. అంతే. ఈ లోపు అదే కదా. చెప్పలేదు. ఈ స్టిప్ ధాతువు మస్. ఓకే. ఇప్పుడు అకారం వచ్చింది ఎందువల్ల? లంగలకారం అయ్యింది కాబట్టి, ఇంగిత్తులకారం కాబట్టి. అవునా? ఇంగిత్తులకారం కాబట్టి అకారం వచ్చింది. దీర్ఘం ఎందుకు వచ్చింది? షిత్తు పరంలో ఉంది. ఏముంది? అవునమ్మా. చిత్తపరంలో ఉంది. చిత్తపరంలో ఉంది. అష్టీవ్ అయింది. తర్వాత అష్టీవ్. తర్వాత ఇక్కడ ఏంటి? షణ్. షణ్ నుంచి ఏమొచ్చింది? యకారం వచ్చింది కదా, అదే షిత్తు. అవునా? అదే షిత్తు పరం అనమాట. సో ఇప్పుడు మస్ ఏం చేస్తున్నాము? లంగలకారం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం ఇక్కడ? లంగలకారం లంగ్ అంటే చేస్తున్నాము. నిత్యంగిత. లంగ్ చేస్తున్నాం కాబట్టి ఏం రావాలి? నిత్యంగిత. సకారం గురించి సకార ఆలోచించాలి. లోప. లంగ్ లకారం అని అక్కడ ఎందుకు చెప్పుకున్నాము? సకారం గురించి ఆలోచించడానికి. దేని గురించి? సకారం. సకారం గురించి ఆలోచిస్తున్నాం ఇక్కడ. ఓకే. సకారం ఏమైపోతుంది? నిత్యంగిత. సకారం మాయమైపోయింది. అవునా? లోపం అయిపోయింది. నెక్స్ట్ ఏమైంది? ఇప్పుడు మకారం ఏంటిది? ఇది ఉత్తమ పురుష చేస్తున్నాం. ఏం గుర్తుంచుకోవాలి మళ్ళీ?
ఉత్తమ ఉత్తమ పురుష పురుష చేసుకున్నాము. అనగానే మళ్ళీ యై ప్రత్యాహారమేనా, ఇది అదంతాంగం కనిపిస్తుంది. సో అప్పుడు ఏ ప్రత్యాహారం అయితే ఏమవుతుంది, అదంతాంగంలో ఉన్నటువంటి అటో చివరి దిక్కు అక్షరానికి దీర్ఘమవుతుంది, చివరి వర్ణానికి దీర్ఘమవుతుంది. ఏమైంది మీరు అక్కడ? రాస్తున్నారా కేవలం చెప్తున్నారా? చెప్తున్నా, రాస్తున్నా. రాస్తున్నారా? ఎక్కడ ఆ, రాస్తున్నారు? ఆ. ఎక్కడ కనబడతలేదు నాకు. ఫిట్ అయిపోయింది. స్క్రీన్ పెట్టండి, ఫిట్ స్క్రీన్ పెట్టండి. రూపం ఏంటండి చెప్పండి. అష్టివ్యామ. అష్టివ్యామ. యామ. మనం ఇది రూపం. అందరం నిన్న ఈవేళ కాదు ఆ, అందరము పుక్కిలించాము, ఏదైనా పెట్టుకోవచ్చు. పుక్కిలించాము. మనమందరము పుక్కిలించాము ఈ రోజు కాదు. మనమందరము లేదా మేమందరం. మేమందరం లేదా మనమందరం. ఓకేనా, రెండు పెట్టుకోవచ్చు ఇక్కడ. మనము అన్నప్పుడు నేను కూడా ఇంక్లూడ్ అయినా, మేమందరం అన్నప్పుడు మీరు ఇంక్లూడ్ కాలేదు ఎవరో ఒకరు. అర్థమేనా? నేను ఎవరికి చెప్తున్నానో వాళ్ళు ఇంక్లూడ్. ఇది రాసుకోవాలి మళ్ళీ. మేమందరం మనమందరం. పుక్కిలించాము నిన్న, ఇవాళ కాదు. ఈ రోజు కాదు. అద్యన, అద్యన అనద్యతన. అవునా? ఇది ఒక వాక్యం చెప్తానమ్మా నేను. వాక్యం అదే, ఏకవచనందే అదే వస్తుంది, ఇంకేంది ఇక కదా. చెప్పండి చెప్పండి. వెరైటీ వెరైటీ. చెప్పండి. మేమందరము రాయండి, తెలుగులో రాయండి. 2 నిమిషాలు ఉంది మనకు. ఒక నిమిషంలో చెప్పేస్తా. మీరు చెప్తారు, నేను రాయాలిగా. షార్ట్ హ్యాండ్ రాసేయండి. చెప్పండి. మేమందరము నిన్న నిద్ర లేవగానే ముఖము కడుక్కున్నాము, కడిగాము. నిన్న నిన్న నిద్ర లేవగానే ముఖము కడుక్కున్నాం. ముఖం అంటే మౌత్ అన్నమాట, మౌత్ వాష్. అంతే. 6 నిమిషాలు చెప్పానా? అవునండి. కడుక్కున్నాము. ఏం రాస్తారు దానికి? వయం యః లేవగానే, ఉత్థాయ ముఖం. వయం సర్వే చెప్పకూడదండి. వయం అంటే అయిపోయింది, అక్కడ బహువచనం వచ్చేసింది కదా. అష్టివ్యామ మేడం వయం నిద్రాయాః ఉత్థాయ. నిద్రాయాః ఉత్తమం, నిద్ర నుంచి లేవగానే. ముఖం అష్టివ్యామ. ముఖం అవసరం లేదు అనుకుంటా కదమ్మా. నిద్ర నుండి అంటున్నాం. నుండి అంటే ఏమనాలి? పంచమి. నిద్రాయాః, నిద్ర అనేది స్త్రీలింగం. నిద్రయాం మరి. నిద్రాయాః షష్ఠికి పంచమికి సేమ్ ఉంటది అక్కడ. నిద్రాయాః అష్టివ్యామ అంటే సరిపోతుంది కదా, మళ్ళీ ముఖం కూడా అనాలా? నిద్ర నుండి కడుక్కున్నాము అంటే ముఖం కడుక్కున్నాం, ఇదంతా కలిపి లేవగానే. అదే కదా, అంతే అంతే. ముఖం కడుక్కోవడానికి రాయండమ్మా కొంచెం. అమ్మ మీరు రాయండమ్మా. సంస్కృతంలో రాయలేదు కదా. రాస్తున్నా. వయం నిద్రాయాం ఉత్థాయ నిద్రాయాః. సప్తమైన చెప్పకూడదా ఇది? చెప్పకూడదు. నిద్ర నుండి